నమస్కారం. ఈరోజు మనం ఒక పెద్ద ప్రశ్నను విశ్లేషించబోతున్నాం. ఒక దేశం అభివృద్ధి చెందిందని చెప్పడానికి కొలమానమేంటి? సాధారణంగా మన మైండ్లోకొచ్చే సమాధానం ఆ డబ్బు, పెద్ద పెద్ద భవనాలు, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ. కానీ ఈరోజు మన చేతిలో ఉన్న ఒక ఆసక్తికరమైన మూలం. అది 10వ తరగతి ఆర్థిక శాస్త్ర పాఠ్యాంశం. ఈ సాధారణ అవగాహనను పూర్తిగా సవాలు చేస్తుంది. మనం పురోగతి అని పిలుస్తున్నది బహుశా ఒక పెద్ద అపోహేమో అనేది సూచిస్తుందన్నమాట. నిజమే. ఇది కేవలం ఆర్థిక గణాంకాల గురించి కాదు, ప్రజల జీవితాల గురించి, వాళ్ల ఆకాంక్షల గురించి, కొన్నిసార్లు వాళ్లు కోల్పోయే వాటి గురించి. ఈ పాఠ్యాంశం అభివృద్ధి అనే భావనను పొరలు పొరలుగా విడదీసి చూపిస్తుంది. చివరికి మనకు మిగిలేది సులభమైన సమాధానాలు కాదు, కొన్ని కఠినమైన ప్రశ్నలు. మొదటి ప్రశ్నతోనే మొదలుపెడుతుంది. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? దీనికి ఆ పాఠంలో చెప్పిన మొదటి సమాధానమే చాలా శక్తివంతమైనది. అభివృద్ధి అంటే జీవితంలో మెరుగుదల. ఇది ఎంత సరళంగా ఉన్నా చాలా లోతైనది. అంటే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదు, గౌరవంగా బ్రతకడం, స్వేచ్ఛగా ఉండటం, భద్రత, సమానత్వం, మంచి ఆరోగ్యం, విద్య ఇవన్నీ అందులో భాగమేనని అది చెబుతుంది. అభివృద్ధి అంటే డబ్బు మాత్రమే కాదు అనే వాక్యం అదే మొత్తం చర్చకు పునాది వేస్తుంది. అవును, ఆ పునాది చాలా ముఖ్యం. ఎందుకంటే అభివృద్ధిని కేవలం ఆర్థిక వృద్ధితో ముడిపెట్టడం వల్ల దానివల్ల కలిగే అతిపెద్ద ప్రమాదమేమిటంటే మనం మానవ కోణాన్ని మర్చిపోతాం. డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే, అదే గమ్యం కాదు. ఈ పాఠం ప్రారంభంలోనే ఆ తేడాను స్పష్టం చేస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి మంచి జీతమొచ్చే ఉద్యోగం ఉండవచ్చు, కానీ పనిచేసే చోట గౌరవం లేకపోతే లేదా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకపోతే దాన్ని నిజమైన అభివృద్ధి అనగలమా? కరెక్ట్. అంటే ప్రతి వ్యక్తికి అభివృద్ధికి సంబంధించిన అర్థం వేరుగా ఉంటుంది. ఆ పాఠంలోని ఉదాహరణలు చాలా వాస్తవికంగా ఉంటాయి. భూమి లేని ఒక వ్యవసాయ కూలీకి కావలసింది ఎక్కువ రోజులు పని, మంచి వేతనం. అదే ఒక పంజాబ్ రైతుకు తన పంటకు మద్దతు ధర పెరగడం అభివృద్ధి. నగరంలో ఉండే ఒక నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం రావడం అభివృద్ధి. వీటిలో ఎక్కడ వైరుధ్యం కనిపించదు. కాని ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది. ఈ పాఠం ప్రకారం ఒక వర్గానికి అభివృద్ధిగా కనిపించేది మరో వర్గానికి విధ్వంసంగా మారవచ్చు. ఇది చాలా కీలకమైన ఆలోచన. దీనికి వాళ్లు చెప్పిన ఉదాహరణ పారిశ్రామికవేత్తలు, డ్యాముల గురించి. ఒక పారిశ్రామికవేత్తకు తన ఫ్యాక్టరీకి నిరంతరాయంగా విద్యుత్ కావాలి. దానికి ప్రభుత్వం ఒక పెద్ద డ్యాం కట్టాలనుకుంటుంది. నగర ప్రజలకు, రైతులకు ఇది గొప్ప అభివృద్ధిగా కనిపిస్తుంది. కాని ఆ డ్యాం కట్టే ప్రాంతంలో శతాబ్దాలుగా నివసిస్తున్న గిరిజనుల పరిస్థితి ఏంటి? వాళ్ల ఇళ్ళు, పొలాలు, అడవులు అన్నీ నీట మునుగుతాయి. వాళ్ల సంస్కృతి, జీవన విధానం మొత్తం నాశనమవుతుంది. వాళ్ల దృష్టిలో అది అభివృద్ధి కాదు, తమ ఉనికికే ముప్పు. సాక్ష్యం. దశాబ్దాల పాటు సాగిన ఆ పోరాటం ఇదే ప్రశ్నను లేవనెత్తింది. ఎవరికోసం ఈ అభివృద్ధి? ఎవరి నష్టం మీద ఈ పురోగతి నిర్మించబడుతోంది? ఈ పాఠం మనల్ని ఆ అసౌకర్యవంతమైన ప్రశ్నను అడిగేలా చేస్తుందన్నమాట. అభివృద్ధి అనేది ఎప్పుడూ అందరికీ మంచి చేసే ప్రక్రియ కాకపోవచ్చు. అది ఒక రాజకీయ ఎంపిక. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అభివృద్ధికి ఇన్ని కోణాలు ఉంటే ఒకరి లాభం మరొకరి నష్టమైతే దీన్ని దేశాల స్థాయిలో ఎలా పోలుస్తారు? ఒక దేశం మరొక దేశం కంటే మెరుగైనది అని ఎలా నిర్ణయిస్తారు? అసాధ్యమనిపిస్తోంది కదా. ఇక్కడే ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు ఒక సులభమైన మార్గాన్ని ఎంచుకున్నాయి. అదే తలసరి ఆదాయం లేదా సగటు ఆదాయం. దేశం మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చే సంఖ్య. ఈ సంఖ్య ఎక్కువగా ఉంటే అది ధనిక దేశం, తక్కువగా ఉంటే పేద దేశం. చాలా కాలం పాటు ఇదే ప్రామాణికంగా ఉండేది. ఇది వినడానికి చాలా తార్కికంగానే ఉంది. ఎక్కువ డబ్బు ఉంటే ప్రజలు తమ అవసరాలు తీర్చుకోగలరు, మంచి జీవితం గడపగలరు. కానీ ఈ సగటులతో ఒక సమస్య ఉంది. అవి అసమానతలను పూర్తిగా దాచిపెడతాయి. అవును, ఈ పాఠంలోని ఉదాహరణ ఈ విషయాన్నే చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒక దేశంలో 5 పౌరులున్నారనుకుందాం. నలుగురు నెలసరి ఆదాయం 500 రూపాయలు. కాని 5వ వ్యక్తి ఆదాయం 48,000 రూపాయలు. ఇప్పుడు సగటు లెక్కిస్తే ఒక్కొక్కరి సగటు ఆదాయం 10,000 రూపాయలను వస్తుంది. ఆ కాగితం మీద ఆ దేశం చాలా సంపన్నంగా కనిపిస్తుంది. కాని వాస్తవంలో నలుగురు తీవ్రమైన పేదరికంలో ఉన్నారు. అవును, సగటు ఆదాయం అనేది ఒక గణాంక మాయ అన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడ మనం కొంచెం ఆగుదాం. డబ్బు ముఖ్యం కాదని చెప్పడం చాలా ఆదర్శవంతంగా అనిపించవచ్చు. కానీ నిజంగా మంచి పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించాలంటే డబ్బు అవసరం లేదా?
అధిక ఆదాయం లేకుండా ఒక దేశం తన ప్రజలకు మంచి విద్య, వైద్యాన్ని ఎలా అందించగలదు? డబ్బు కనీసం మొదటి మెట్టు కాదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. డబ్బు అవసరం లేదని ఎవ్వరూ చెప్పడం లేదు. కాని డబ్బు మాత్రమే సరిపోదు. ఆ డబ్బు ఎలా ఖర్చు చేయబడుతోంది అన్నది ఇంకా ముఖ్యం. ఇక్కడే ప్రభుత్వ సౌకర్యాలు అనే భావన వస్తుంది. కేరళ, పంజాబ్ రాష్ట్రాల పోలిక దీనికి అద్భుతమైన ఉదాహరణ. తలసరి ఆదాయంలో పంజాబ్ కేరళ కంటే చాలా ముందుంది. కానీ అక్షరాస్యత, శిశుమరణాల రేటు వంటి విషయాలలో కేరళ చాలా మెరుగ్గా ఉంది. అవునా? అంటే పంజాబ్లో ప్రజల దగ్గర ఎక్కువ డబ్బున్నా కేరళలో ప్రజలు ఆరోగ్యంగా, విద్యావంతులుగా ఉన్నారన్నమాట. ఇది ఎలా సాధ్యం? కారణం, కేరళలో ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ఎక్కువ పెట్టుబడి పెట్టింది. అక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పీడీఎస్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటళ్లు మెరుగైన సేవలందిస్తాయి. అంటే ఒక వ్యక్తి తన జేబులో ఎంత డబ్బుందనే దానికంటే తను నివసించే సమాజం తనకు ఎలాంటి సేవలు అందిస్తోంది అనేది జీవన నాణ్యతను నిర్ణయిస్తుంది. అవును, మనం పీల్చే గాలిని, తాగే నీటిని, అంటువ్యాధులు లేని సమాజాన్ని, వీటిని డబ్బుతో కొనలేం. దానికి సామూహిక చర్యలు అంటే ప్రభుత్వాల ప్రమేయం తప్పనిసరి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ చర్చ మొత్తం ఒక ప్రయాణంలా సాగుతోంది. మొదట మనం డబ్బు అనే కొలమానాన్ని ప్రశ్నించాం. తర్వాత సగటు అనే పద్ధతిలోని లోపాలను చూశాం. ఇప్పుడు ఆరోగ్యం, విద్య వంటి కొత్త సూచికలను చూస్తున్నాం. మరి వీటన్నిటినీ కలిపి అభివృద్ధిని కొలిచే మెరుగైన మార్గమేదైనా ఉందా? ఉంది. ఇక్కడే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటే యుఎన్డిపి ప్రవేశపెట్టిన మానవ అభివృద్ధి సూచిక తెరపైకి వస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI. కరెక్ట్. ఇది కేవలం ఆదాయాన్ని మాత్రమే కాకుండా విద్య అంటే అక్షరాస్యత, ఆరోగ్యం అంటే సగటు ఆయుర్దాయం, ఈ 3 ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది అభివృద్ధికి మరింత సంపూర్ణమైన చిత్రాన్ని ఇస్తుంది. అంటే ఒక దేశము నిజంగా అభివృద్ధి చెందుతోందా లేదా అని తెలుసుకోవాలంటే దాని జీడీపీ సంఖ్యలను చూడటం కాదు, దాని ప్రజలు ఎంతకాలం జీవిస్తున్నారు, వాళ్ల పిల్లలు బడికి వెళ్తున్నారా, వాళ్లు చదువుకోగలరా అనే విషయాలు చూడాలి. ఇది మొత్తం దృక్పథాన్ని మార్చేస్తుంది. ఖచ్చితంగా. ఇది అభివృద్ధిని ఆర్థికవేత్తల చేతుల్లోంచి తీసి సాధారణ ప్రజల జీవితాలకు దగ్గర చేస్తుంది. ఒక దేశం ఎంత సంపన్నమైనది అనేదానికంటే తన పౌరులకు ఎంత మంచి జీవితాన్నందిస్తోంది అనేదానికి HDI ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఉదాహరణకు శ్రీలంక వంటి చిన్నదేశం తలసరి ఆదాయంలో మనకంటే వెనుకబడి ఉన్నప్పటికీ HDI ర్యాంకింగ్లో మనకంటే ఎంతో ముందుంది. ఎందుకంటే వాళ్లు విద్య, ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టారు. సరిగ్గా. సరే, మనం ఆదాయానికి బదులుగా ఆరోగ్యం, విద్యను కూడా కలుపుకున్నాం. ఇది చాలా మెరుగైన పద్ధతి. కాని ఈ కథలో ఇంకా ఏదైనా ముఖ్యమైన భాగం మిగిలిపోయిందా? ఈ అభివృద్ధి నమూనాలో కూడా ఏదైనా లోపముందా? ఉంది. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా వర్తమానానికి సంబంధించింది. కాని అభివృద్ధికి ఒక భవిష్యత్ కోణం కూడా ఉంటుంది. అదే సుస్థిరమైన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. అవును, మనం ఈరోజు సాధించుతున్న అభివృద్ధి మన భవిష్యత్ తరాల అవకాశాలను దెబ్బతీయకూడదు. ఆ వాక్యం నన్ను చాలా ఆలోచింపజేస్తోంది. మనం ఈ భూమిని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు, మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాము. మనం అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ లాభనష్టాల గురించి ఆలోచిస్తాం, కాని ఇది దానికొక నైతిక బాధ్యతను జోడిస్తోంది. అవును, ఆ ఒక్క వాక్యం మొత్తం చర్చను మారుస్తోంది. ఉదాహరణకు, మనం భూగర్భ జలాలను విపరీతంగా వాడేసి వ్యవసాయోత్పత్తిని పెంచుకోవచ్చు. అది ఈరోజు మనకు అభివృద్ధిగా కనిపించవచ్చు. కాని 20 ఏళ్ల తర్వాత మన పిల్లలకు తాగడానికి నీళ్లు లేకపోతే? కరెక్ట్. మనం శిలాజీ ఇంధనాలను విచ్చలవిడిగా వాడి పరిశ్రమలను నడపవచ్చు. కాని దానివల్ల వాతావరణం దెబ్బతిని భవిష్యత్తులో విపత్తులు సంభవిస్తే? అంటే నిజమైన అభివృద్ధి అనేది ఒక సమతుల్యత సాధించడం, ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్తరాల అవసరాలతో రాజీ పడకుండా ఉండటం. ఇది చాలా పెద్ద సవాలు, ఎందుకంటే దీనికి స్వల్పకాలిక లాభాలను వదులుకోవాల్సి రావచ్చు. ఖచ్చితంగా. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణ గురించి మాత్రమే కాదు. ఇది అంతర్తరాల న్యాయం, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ గురించి. మనం అనుభవిస్తున్న సహజ వనరుల మీద మన తర్వాత వచ్చే తరాలకు కూడా హక్కుంది.
ఆ హక్కును గౌరవించడమే సుస్థిరమైన అభివృద్ధి. ముడి చమురు నిల్వలు కొన్ని దశాబ్దాలలో అయిపోతాయని మనకు తెలుసు. తెలిసినా మనం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంలో ఎందుకు వెనుకబడి ఉన్నాం? ఇది ఈ భావన యొక్క ఆచరణాత్మక సవాల్ను చూపిస్తుంది. కాబట్టి మనం ఈ చర్చను ముగించే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, అభివృద్ధి అనే ప్రయాణం డబ్బుతో మొదలై అసమానతలను ప్రశ్నించి, ఆరోగ్యం మరియు విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, చివరికి భవిష్యత్తరాల పట్ల మన బాధ్యత దగ్గర ఆగింది. ఈ పాఠ్యాంశం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఇదేనేమో. అవును, అంతిమంగా ఈ విశ్లేషణ మనకు చెప్పేది ఒక్కటే: అభివృద్ధి అనేది ఒక సంఖ్య కాదు, అది ఒక విలువ. అది జీడీపీ చార్టుల గురించి కాదు, మానవ గౌరవం గురించి. నిజమైన అభివృద్ధి అంటే కేవలం ఎక్కువ వస్తువులు కలిగి ఉండటం కాదు, ప్రతి ఒక్కరికీ ఒక మంచి అర్థవంతమైన జీవితాన్ని అందించడం. ఈ మొత్తం చర్చ తర్వాత అభివృద్ధి అనే పదం విన్నప్పుడు నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఇది కేవలం ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు చర్చించుకోవాల్సిన విషయం కాదు, మనందరి జీవితాలను ప్రభావితం చేసే అంశం. దీన్ని ఒక విస్తృత కోణంలో చూస్తే ఈ పాఠం మనకు ఒక ఆలోచనా చట్రాన్ని అందిస్తుంది. ఏ విషయాన్నైనా కేవలం పైపైన కాకుండా దాని వెనుక ఉన్న విభిన్న కోణాలను, దానివల్ల లాభపడేవారిని, నష్టపోయేవారిని, దాని దీర్ఘకాలిక ప్రభావాలను, వీటన్నిటినీ ఎలా విశ్లేషించాలి అని నేర్పుతుంది. ఇదొక దేశ అభివృద్ధిని కొలవడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది.